ఇక్కడ చూపిస్తున్న పొనగంట ఆకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అండ్ కంటికి కూడా చాలా మంచిది. అండ్ ఈ పొనగంట కూర ఏంటంటే ఆషాఢ మాసంలో కంపల్సరిగా తినాలని అయితే ఒక ఆనవాయితీ ఉంది. అందుకోసం ఇక్కడ పప్పు పొనగంట కూర చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకుని ఒక 1/2 కిలో పప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి పప్పును దోరగా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పప్పు బాగా వేగిన తర్వాత మనం కర్రీ చేసుకుంటే కనుక చాలా కమ్మగా ఉంటుంది. మనం వేయించుకున్న పప్పులో కొంచెం వాటర్ వేసుకుని 2-3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని మళ్ళీ పప్పుని స్టవ్ పై పెట్టేసుకుని కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి బాగా పండిన 2 టమాటోలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. పులుపు కనుక తినేవారైతే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఇక్కడ పొనగంట కూరతో చేస్తున్నాం కాబట్టి ఒక కట్ట తీసుకుని 2-3 సార్లు మట్టి ఏమీ లేకుండా బాగా వాష్ చేసి పక్కన పెట్టుకుని ఆ పొనగంట కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. అండ్ ఒక 2 టీ స్పూన్లు వచ్చేసి కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఈ పొనగంట ఆకుతో మనం ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ పసుపు అలాగే కారం వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఏ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకుని కుక్కర్కి మూత విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని పప్పు గుత్తుతో పప్పు అంతా కూడా బాగా మెదుపుకోవాలి. అయితే ముందు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుని మళ్ళీ బాగా మెదుపుకుంటున్నాను. ఉప్పు అయితే మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోండి. పప్పు ఈ విధంగా బాగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవడం కోసం స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని 10 వెల్లుల్లి రెబ్బలు తీసి బాగా దంచుకుని వేసుకోవాలండి. వాటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లి బాగా వేగితే పోపు బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు అంతా కూడా ఇందులోకి వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పొనగంటాకు పప్పు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో.